టీఎన్టీయూసీ బస్సు యాత్ర ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సబ్బతి పనీశ్వరరావు ఆధ్వర్యంలో అమలాపురం అసెంబ్లీ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు ముఖ్య అతిథిగా, జిల్లా టీఎన్టీయూసీ అధ్యక్షులు కుసుమ సూర్యమోహన్ రావు అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనందరావు మాట్లాడుతూ, జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్లోని అన్ని పరిశ్రమలను రాష్ట్రం నుంచి తరిమేశారని, కొత్తగా రాబోయే పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోయాయని అన్నారు. పరిశ్రమలను, కార్మిక సంఘాలను కలుపుకొని బలోపేతం చేయడం కోసం టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ అమలాపురం నియోజకవర్గ అధ్యక్షులు వలవల శివరావు, పట్టణ టీడీపీ అధ్యక్షులు తిక్కరెడ్డి నేతాజీ, రాష్ట్ర టీఎన్టీయూసీ అధికార ప్రతినిధులు వాదా ప్రసాద్, బండారు సత్యనారాయణమూర్తి, జిల్లా అధికార ప్రతినిధి కాశీన జయనాథ్, చిట్టుమోను దత్తాత్రేయ, మద్దెల సూర్యచంద్రరావు, బూసి సొమ్మన్న, బండి సుబ్బారావు, పెనమల రమణ, కేత శ్రీను, గుండుమోగుల పెదకాపు, యాళ్ల రాంబాబు, అడ్డాల శంకర్రావు, చిట్టూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. టీఎన్టీయూసీ నాయకత్వంలో చంద్రన్న కార్మిక చైతన్య బస్సు యాత్రని ఏర్పాటు చేసి, ఆ యాత్ర షెడ్యూల్ని మీడియా ద్వారాగా ప్రజలకు తెలియజేసి, కార్మికులకు తెలియజేసి, కార్మిక లోకానికి జరిగిన అన్యాయాల మీద చైతన్యం తీసుకొచ్చి, భవిష్యత్తులో కార్మికులకి భవిష్యత్తు గ్యారంటీ ద్వారాగా ఇచ్చినటువంటి 20 లక్షల ఉద్యోగాల హామీని నెరవేర్చడానికి ఈ యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్నటువంటి ఈ నియంత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్న కార్మికులకి పూర్తిగా అన్యాయం చేశాడు. ఎందుకు అంటే, ఈ 5 సంవత్సరాల్లో అప్పు చేసి బటన్ నొక్కటం తప్ప ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేని అసమర్థ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. తీసుకురాకపోతే తీసుకురాపోయాడు. ఉన్న పరిశ్రమలను కూడా ఈ ప్రభుత్వం వేధింపులకు గురి చేసింది. కియా మోటార్ లాంటి గొప్ప కంపెనీని తీసుకొచ్చి వేలాది మందికి ఉద్యోగాలు చంద్రబాబు గారు కల్పిస్తే, ఈవేళ అమర్ రాజా బ్యాటరీస్ లాంటి కంపెనీని, లూలు మాల్ లాంటి ఉపాధి ఇచ్చే కంపెనీలని ఈ రాష్ట్రం నుంచి తరిమేసినటువంటి ఘనత ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది. అందుకే ఈరోజు భవిష్యత్తు గ్యారంటీలో ఏదైతే ఇవాళ చంద్రబాబు గారు రేపొద్దున్న యువతకి నిరుద్యోగ వృత్తితో పాటు 20 లక్షల ఉద్యోగాలు. ఎవరికి ఉద్యోగాలంటే, కార్మికులు అంటే ప్రధానంగా ఐటీఐ చదువుకున్న వాళ్ళు కానీ, డిప్లొమా చదువుకున్న వాళ్ళు కానీ, డిగ్రీ ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు, అలాగే ఆ యొక్క ఆరోగ్య రంగంలో ఆ కోర్సులు చేసిన వాళ్ళు, వీళ్ళందరికీ పరిశ్రమలు స్థాపించి ఉద్యోగాలు ఇవ్వాలి. పరిశ్రమలు స్థాపిస్తే 2 రకాల ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, యువతకి, చదువుకున్న యువతకి ఉద్యోగాలు వస్తాయి. 2, ఈ పరిశ్రమల వల్ల తద్వారాగా వచ్చే పన్నుల వల్ల రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. రాష్ట్ర ఆదాయం పెరిగితే అప్పులు చేయక్కర్ లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేయొచ్చు. చంద్రబాబు నాయుడు గారు కోరుకునేది, చేసేది కూడా రాష్ట్ర సంపదను సృష్టించడం, అంటే ఇండస్ట్రీస్ని రప్పించడం, ఉపాధికి, ఉద్యోగాలకి పరిశ్రమల వేదికగా వాడుకోవటం. ఈ 2 చంద్రబాబు గారు చేయటంలో సమర్థులు. అందుకే రాబోయే తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో మరి 20 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇవ్వటం కోసం మరి వేలాది కంపెనీలని రప్పించి, పెట్టుబడులను రప్పించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇప్పుడు ఏవైతే భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలు ఉన్నాయో, 28 రాష్ట్రాల్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ని పారిశ్రామిక రంగంలో, పారిశ్రామిక ఉద్యోగాల కల్పనలో అగ్రభాగాన్ని నిలబెట్టడానికి తెలుగుదేశం జనసేన కూటమిలో భాగంగా చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాల్ని ప్రతి ఊరు వాడ తెలియజేసి, చదువుకున్న యువతను చైతన్యం చేసి, ఉన్న కార్మికులకు సంబంధించిన హక్కులన్నీ కూడా వాళ్ళకి రావాల్సినటువంటి అనేక రకాల రాయితీల్ని ఈ ప్రభుత్వం ఈవేళ అన్నిటినీ తొంగలో తొక్కింది. అందుకే ఈరోజు ఉన్న కార్మికులకి న్యాయం చేయటం కోసం, వాళ్ళకి రావాల్సిన అన్ని విధాల రాయితీలు ఇవ్వటం కోసం, వాళ్ళ జీతాలు పెంచడం కోసం, రాబోయే కాలంలో కొత్త పరిశ్రమలను తీసుకొచ్చి, పెట్టుబడులను తీసుకొచ్చి మరింత మందికి ఉపాధి కల్పించడం కోసం చంద్రన్న కార్మిక చైతన్య బస్సు యాత్రని జయప్రదం చేయాలని అందరినీ కోరటం కోసం ఇవాళ అందరినీ కోరుతూ ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం.
జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. ఈ రాష్ట్రంలో ఏ కార్మికుడు కూడా ఈవేళ ఒక్క కార్మికుడు కూడా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వానికి ఓటు ఎయ్యుడుగాక ఎయ్యుడు. అందరూ ఒకటే కోరుకుంటున్నారు. ప్రతి కార్మికుడు కూడా చంద్రబాబు గారు రావాలని ఎదురు చూస్తున్న విషయాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరి ఈరోజు అమలాపురం వేదికగా చంద్రన్న బస్సు యాత్ర అంటే టీఎన్టీసీ ఆధ్వర్యంలో మరి ఒక బస్సు యాత్రని మేము డిజైన్ చేయడం జరిగింది. ఆ రూట్ మ్యాప్ షెడ్యూల్ని జోన్ 2 పరిధి షెడ్యూల్ని రిలీజ్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా టెక్కలి టు కుప్పం దగ్గరగా 3800 కిలోమీటర్ల బస్సు యాత్ర, కార్మిక చైతన్య బస్సు యాత్ర. ఈ చైతన్య యాత్ర సందర్భంగా మేము తయారు చేసినటువంటి ఒక కరపత్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలని ప్రభుత్వాన్ని ఎండగడుతూ, అదేవిధంగా గతంలో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినటువంటి సంక్షేమం, ముఖ్యంగా కార్మికులు జరిగినటువంటి సంక్షేమం కానీ వాళ్ళు జరిగినటువంటి ఇంప్లిమెంటేషన్ని ఈ ప్రభుత్వం ఏం చేసింది అని చెప్పే విధంగా, అదేవిధంగా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా కార్మిక వ్యతిరేక ప్రభుత్వాలే. మనకు అది కార్మికుల పక్షాన మేము ఎప్పుడు దాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాం. మరి నిజంగా ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ కార్మిక వ్యతిరేక విధానాలు కానీ, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాన్ని కానీ కేంద్రం చూడనట్టు వ్యవహరిస్తూ ఉంది. అదేవిధంగా నేను అందుకే చెప్తున్నా, మరి కళ్ళుండి చూడనటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం, చెవులుండి వినలేని ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా నోరుండి మాట్లాడలేని అధికారులు, ఈ ముగ్గురుతోటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విచ్ఛిన్నం జరుగుతుందని చెప్పేసి చెప్తూ మీ ద్వారాగా, అదేవిధంగా మరి ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మికుల యొక్క హక్కుల్ని కాలరాస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని నిలదీసేందుకే ఈ కార్మిక చైతన్య బస్సు యాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీఎన్టీసీ అధ్యక్షులు రఘురామరాజు గారి నాయకత్వంలో కుప్పం నుంచి మరి ఏదైతే టెక్కల నుండి కుప్పం వరకు కూడా ఈ బస్సు యాత్ర నడుస్తోంది. అంచేత జోన్ 2 పరిధి మన తుని నుండి ఏలూరు వరకు కూడా ఈ షెడ్యూల్ని మీ ద్వారాగా కార్మిక లోకానికి, ప్రజలకి, పార్టీ ముఖ్య నాయకులందరికీ కూడా తెలియపరచడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం.